రమ్మని ఒకసారి ఓం శ్రీ ఏం చేస్తామంటున్నారు ఇక్కడ
గురుగారు మీ అనుకునే కోరిక నెరవేరేటట్టుంది, నెరవేరేటట్టే ఉంది. గ్రీన్ స్టార్ మహిళా తరపున అయ్యగారికి వచ్చే సంవత్సరం 50,000 రూపాయలు స్పాన్సర్ ఉంటుంది. గ్రీన్ స్టార్ మహిళా తరపున మహిళా మండలి, గ్రీన్ స్టార్ మహిళా మండలి. ఇది మహిళా మనుల యొక్క శక్తి. అంటే ఆ శక్తి వెనకాల ఎవరున్నప్పటికీ కూడా అంటే భగవంతుడికి ఎన్నో చేయొచ్చు. భగవంతుడు అనేటప్పటికీ మనం అందరం ముందుంటాం. కానీ మనకి ఇన్ని పూజలు చేయించి మన యొక్క అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి ఎవరు అంటే అక్కడ పూజ చేయించేటువంటి యొక్క అయ్యగారు. అంటే ఇక్కడ ఏదో నాకు డబ్బులు రావాలని చెప్పిన ఇంకోటి కాదు. పరమేశ్వరుడు అందరికీ కూడా, మీకు నాకు కూడా ఆ పరమేశ్వరుడు ఇస్తాడు. ఏమిటి అంటే ఒక గుర్తింపు, నలుగురిలో చెబితే అదొక గుర్తింపు. అది మా వీరేష్ కూడా గమనించాడు. దాని వెనక ఉన్నది కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే చెప్పని నాకు తెలుసు. అది పేరు మాత్రం ఆ మహిళా మనలో పేరు పెట్టాడు. ఎందుకంటే తల్లులు వాళ్ళు ఇస్తే మనం తీసుకుంటాం. అది అందుకే తల్లులంతా అనుకున్నారు, తల్లులు అక్కలు చెల్లులు వాళ్ళంతా అనుకున్నారు మన అయ్యగారు మన గురువు గారు ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సులోకి గణపతి ప్రవేశించి ఆ తలంపు ఇచ్చాడు. కనుక అందరూ కూడా అంటే ఇచ్చారని చెప్పిన ఆశీర్వచనం కాదు, అదొక ఆనందం అన్నమాట. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి గణపతి కృపచేత. మనందరము కూడా మనము మన పిల్లలు మీ ఇళ్ళు 1000 ఇళ్ళు అవ్వాలని చెప్పని గణపతిని కోరుకుంటూ అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి యొక్క ఆశీర్వచనం. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వచ్చే సంవత్సరం ప్రతిరోజు కూడా ఉదయాన్నే నిత్య పూజతో పాటుగా ఒక రోజున లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అది మనం శుక్రవారం చేసుకుందామా, ఎప్పుడు చేసుకుందామా అప్పుడు కార్యక్రమ పత్రిక రాసేటప్పుడు నేను రాస్తాను. ఒక రోజున బుధవారం నాడు సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం మనం చేస్తాం. ఆ కళ్యాణ మహోత్సవానికి స్వామివారి యొక్క కాంస్య మూర్తిని శ్రీధర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. మరి అమ్మవారు సిద్ధి బుద్ధి అమ్మవార్లని ఆ టైంకి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు చూద్దాం, అది కూడా ఆ స్వామివారు తెచ్చుకుంటారు, అందులో ఇదేం లేదు. వచ్చే సంవత్సరం ఏంటంటే ఈ యొక్క ఆ కళ్యాణ మూర్తుల్ని మనం ఊరేగింపు చెయ్యాలి. కళ్యాణమూర్తుల్ని కళ్యాణం అయిన తర్వాత కళ్యాణం సాయంకాలం అంగరంగ వైభవంగా ఈ యొక్క 4 వీధులు కూడా ఊరేగింపు జరుగుతుంది. అది కూడా ఎలాగా అంటే స్వామివారికి పల్లకి సర్వాంగ సుందరంగా అలంకారం చేసి కళ్యాణమూర్తులను అందులో పెట్టి ఊరేగిస్తున్నప్పుడు మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు మీరు నీళ్లు వారపోసి స్వామివారికి స్వాగతం చెప్పాలి. విశేషమైనటువంటి యొక్క భాజా భజంత్రీలతోటి అత్యంత అంగరంగ వైభవంగా మనం వచ్చే సంవత్సరం స్వామివారి కళ్యాణాన్ని, స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా మనం అత్యంత వైభవంగా చేసుకుంటాం. ఎందుకని అంటే ఇది మనం అనుకుని నిన్నటి రోజు అనుకున్నామా ఇంతలా వస్తుంది అని చెప్పని మనం ఎవ్వరం కూడా అనుకోలే, నేను అనుకోలేదు. కానీ గణపతి మన ఎందున్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు గణపతి ఎప్పుడో కూడా. ఆయనే చేయించుకుంటున్నాడు కార్యక్రమం అంతా కూడా. నూతన కమిటీ వారు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే ఏదో సామెత ఉంది, మనం ఎన్నిక కాగానే సరికాదండి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా నిలబెట్టుకోవడంలో ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇప్పుడు నేనున్నాను, మా నాన్నగారు ఎంతో కష్టపడి ఖమ్మంలో ఈ రోజున ఫలానా వర్ధమాన లక్ష్మీనారాయణ అవధానులు గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. వారు ఒక మార్గం మాకు వేశారు, ఆ మార్గంలో మేము చక్కగా నడుస్తూ ఉన్నాం.
దాన్ని నిలబెట్టుకోవడం ప్రధానం ఎప్పుడూ కూడా. మీ అందరికీ కూడా మీ సీనియర్ల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, మా అందరి సహకారాలు కూడా ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆ పేరు పోగొట్టకుండా ప్రతి దాంట్లో కూడా మేమే మోనార్కులం అన్న ఇది కాకుండా, ఎందుకంటే అధికారం వచ్చేప్పటికి ఏమవుతుంది అంటే ఈ రెండు కళ్ళు కూడా కొద్దిగా పైకి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఎదిగినా సరే ఒదిగి ఉండాలి, అది లక్షణం ఎప్పుడూ కూడా. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు. కనుక మీరందరూ కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్ళాలి. ఆ శక్తిని గణపతి మీకు ఇవ్వాలి, ఆ తల్లుల యొక్క ఆశీర్వచనం మీ అందరి మీద కూడా ఉండాలి అని చెప్పని గణపతిని ప్రార్థిస్తూ మనం మహాబలిహరణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అదే వినాయకుడు అన్ని ముందే ఇచ్చేసి